హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటంటే ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. బట్ ఇప్పుడు నేను హెచ్ఎఫ్ఎన్సి ఫ్యామిలీలో ఉన్నాను. సో ఈ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నేను లేనప్పుడు నా నా లైఫ్ స్టైల్ ఏంటంటే చాలా అనమాట. అంటే ఒకటి కాదు, చాలా హెల్త్ వెయిట్. నాకు కోవిడ్ వచ్చింది 2 years బ్యాక్. కోవిడ్ వచ్చేటప్పుడు కోవిడ్లోని నా పల్స్ అనేది తగ్గిపోయింది అనమాట. సో 83, 82 ఇలాగ వచ్చేసింది. వచ్చినప్పుడు డాక్టర్స్ గ్యారంటీ కూడా నాకు ఇవ్వలేదు. సో అప్పుడు మా హస్బెండ్కి కూడా వచ్చింది, మా ఇద్దరికి కూడా వచ్చేటప్పుడు. సో మా ఇద్దరికి ఎవరు చేసేవాళ్ళు ఉండరు. కోవిడ్ అంటే ఎవరు వస్తారు? మాకు మేమే చేసుకోవాలి. సో ఈవెన్ లేవటానికి కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో గాడ్స్ గ్రేస్, దేవుడు నన్ను 7 రోజుల్లో లేపాడు. నాకు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా లేపాడు. తర్వాత నేను ఎప్పుడైతే కోవిడ్ తగ్గిపోయింది, ఫుల్గా కోవిడ్ కోసం డాక్టర్స్ మేము కన్సల్ట్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అలా నాన్ వెజ్ ఐటమ్ ఫుల్ తినమని చెప్పారు. మంత్ అంతా ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్ మేము తిన్నాం, మేము క్యారీ చేసామన్నమాట. సో దాన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు సో తర్వాత ఏం జరిగిందంటే వితిన్ 3 monthsలో ఓవర్ వెయిట్, మామూలు వెయిట్ కాదు ఇది, మా ఓవర్ వెయిట్ పెరిగేసాము ఇద్దరం. ఆల్ ఆఫ్ సడన్లీ ఓవర్ వెయిట్ అనమాట, చాలా ఎక్కువ వెయిట్ పెరిగాం. మొత్తం షేప్ అంతా మారిపోయింది మొత్తం. ఆ ఓవర్ వెయిట్ ఎప్పుడైతే మేము పెరిగామో ఆ టైంలో మెడిసిన్ చాలా ఎక్కువ ఇచ్చారు నాకు కోవిడ్ టైంలో. దానివల్ల ఏం జరిగిందంటే నా బాడీలోనూ ఉన్న పార్ట్స్కి కూడా దెబ్బ తగిలిందనమాట. సో మైగ్రేన్ హెడేక్ సివియర్, చాలా ఎక్కువ. అది మైగ్రేన్ హెడేక్ అంటే నాకు ఇంచుమించుగా నాకు 6-7 years నుంచి ఉండేది. ఆ మైగ్రేన్ హెడేక్ అనేది ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. సో ఎందుకంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువైపోయింది, బ్యాడ్ కొలెస్ట్రాల్ స్టార్ట్ అయిపోయింది. ఆ మెడిసిన్ నేను ఎక్కువ కోవిడ్లో తీసుకోవడం వలన నా బాడీలోని ఏంటంటే కిడ్నీలోని రాళ్ళు కూడా చేరాయి. ఆ కిడ్నీలోని స్టోన్స్ కూడా రావడం ఎప్పుడు జరిగినప్పుడు నాకు ఆ విషయం తెలీదు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్న విషయం నాకు తెలియనప్పుడు అప్పుడు నేను చాలా సఫర్ అవుతూ ఉన్నాను అనమాట. సో ఎంత అంటే చాలా, అంటే ఏంటనే విషయం తెలీదు. బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నాము, అన్నీ బాగానే ఉంటున్నాయి. ఎవ్రీ 10 daysకి మలేరియా, టైఫాయిడ్ వచ్చేది నాకు. ఎవ్రీ 10 days ఇదేంటి ఇలా వస్తుంది అని మేము స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. సో అప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే ఇలానే మేము ఈ లైఫ్ స్టైల్ అనేది ఇంకా మాకు చేంజ్ అవ్వదు అని చాలా హాస్పిటల్కి తిరిగి చాలా అమౌంట్ ఖర్చు పెట్టాం. కొన్ని ల్యాక్స్లో ఖర్చు పెట్టాం. మేము ఖర్చు పెట్టినప్పుడు నాకు ఎక్కడ రిజల్ట్ దొరకలేదు. సో బాడీ షేప్ అంతా మారిపోతుంది, స్కిన్ మారిపోతుంది. సో ఏంటి ఇలా అవుతుంది అని నేను చాలా పడినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు సొల్యూషన్ దొరకలేదు. వాళ్ళు ఇస్తున్నారు మెడిసిన్ వాడుతుంటే ఇంకా నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో దీనివల్ల ఏం చేశానంటే ఇంకా లైఫ్ ఇంతే నాది. నా చిన్న ఏజ్ అయినప్పటికీ నా లైఫ్ ఇంతే అనుకొని నేను క్లోజ్ చేసుకొని ఇంకే మెడిసిన్ వద్దులే అనుకొని, స్లీప్ కూడా నాకు పట్టేది కాదు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా వెళ్ళాను, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా వాడాను. సో ఇదంతా జరుగుతుంది. ఏంటంటే డిస్టర్బెన్స్ అనమాట. బాడీ ఓవర్ వెయిట్ పెరిగిపోతుంది, నేను తినకపోయినా పెరుగుతుంది, నేను లైట్ ఫుడ్ తీసుకున్నా తింటుంది. అసలు ఎలా నేను ఆ ఫుడ్ తీసుకోవాలి, ఎలా నేను వెళ్ళాలి ఫ్రంట్కి, నా లైఫ్ ఏంటి అని చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను. మా పేరెంట్స్ కూడా నన్ను చూసి చాలా బాధపడేవారు, ఏంటి తిని లైఫ్ ఇలా అయిపోయింది అనేసి. ప్రాబ్లమా తెలీదు. అప్పుడు ఏంటంటే హెచ్ఎఫ్ఎన్సి ఫ్యామిలీ అనేది నాకు ఒకళ్ళు మా కొలీగే, మా సిస్టర్ ద్వారా పరిచయం అయ్యింది. సో నేను అప్పుడు వెళ్ళాను. హెచ్ఎఫ్ఎన్సి ఫ్యామిలీలోనికి వెళ్ళిన తర్వాత నేను సార్ చెప్పేది నేను యాజ్ టీజ్గా నేను ఫాలో అయ్యాను. 3 months ఫాలో అయ్యేటప్పుడు మొత్తం ఒక శిల్పాన్ని చెక్కితే ఎలా ఉంటుందో, కర్రను చెక్కితే, ఒక పెద్ద చెట్టుల్ని చెక్కితే ఎలాగ దాని షేపులను మనం చెక్కితే మనం పెట్టుకుంటాం కదా డిజైన్గా. సో అలా నన్ను చెక్కారనమాట. సో నేను ఎప్పుడు అలాగా మౌనంగా ఉండేదాన్ని, చాలా ఇబ్బంది పడేదాన్ని, ఎందుకంటే హెల్త్ బాగుండేది కాదు. సో ఎప్పుడైతే నేను 3 months చెప్పినట్లుగా నేను ఫాలో అయ్యానో, మొత్తం ఏదైతే మెడిసిన్ నా బాడీలో ఉందో మొత్తం అంతా గట్ క్లీన్ చేసేసి, స్కిన్ టోన్ మారి, బాడీ షేప్ మారిపోయి ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నాను. వితిన్ 3 monthsలో నాకు రిజల్ట్ వచ్చింది.
3 monthsలో వెయిట్ లాస్ అయిపోయాను. నేను హైడల్ వెయిట్కి వచ్చేసాను. మొత్తం చక్కగా స్కిన్ టోన్ మారిపోయింది. సో ఇంకా అనమాట చాలా వరకు నేను చాలా రిజల్ట్ తీసుకున్నాను. ఇదంతటికి కారణం ఏంటంటే ఇది న్యూట్రిషన్ తీసుకోవడం నేను. సో సప్లిమెంటరీ అనేది నేను అంతగా వాడవలసిన అవసరం రాలేదు నాకు. ఎందుకంటే చక్కగా యాజ్ టీజ్గా నేను ఫాలో అయ్యాను, చక్కగా నేను అయ్యాను. మనకి చాలా అన్ని ఫుడ్డే, ఇది ఏంటి ఇందులోని మెడిసిన్ ఉండదు, ఓన్లీ ఫుడ్ మాత్రమే. ఫుడ్తో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చా అని అప్పుడు నాకు నాలెడ్జ్ పెరిగింది సార్ చెప్పే క్లాసెస్లోని ఇవన్నిట్లో. సో ఫెంటాస్టిక్ రిజల్ట్ నేను తీసుకున్న తర్వాత ఇది మా డాడీకి మా మమ్మీకి, మా డాడీ మమ్మీ కూడా చాలా సఫర్ అవుతున్నారు జాయింట్ పెయిన్స్తో. తర్వాత ఇక్కడ మొత్తం మా మమ్మీకి మోకాల్లోని అరిగిపోయిందనమాట. సో డాడీకి కూడా 2 times హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్లు వేశారు. తనకు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్, ఏమీ తినకపోయినప్పటికీ కూడా తను కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తనకు చేరుతుంది. అసలు ఏంటి ఇదంతా అనేది మా డాడీకి చాలాసార్లు నేను చెప్పాను, ఇందులో జాయిన్ అవ్వండి ప్లీజ్, బాగుంటుంది, నా హెల్త్ మీరు చూశారు కదా అంటే మా డాడీ వినలేదు, మా మమ్మీ కూడా వినలేదు. తర్వాత నేనే ఒకరోజు బలవంతంగా తెచ్చి ఇందులో పెట్టినప్పుడు మమ్మీ అసలు లేవలేని పరిస్థితి అనమాట. ఒకరోజు ఇద్దరు లేవలేని పరిస్థితి బెడ్ మీద. అప్పుడు ఆ టైంలో వాళ్ళది చిన్న ఏజ్ అయినప్పటికీ కూడా లేవలేకపోతున్నారు. ఆ టైంలో నేను గట్టిగా మాట్లాడి మీరు ఇందులో జాయిన్ అవుతారా లేదా అనేసి నేను అన్నప్పుడు వాళ్ళు కూడా డెసిషన్ తీసుకొని జాయిన్ అయ్యారు. ఎప్పుడో వాళ్ళు వాళ్ళు కూడా 3 monthsలో తీసుకున్నారు రిజల్ట్. తీసుకొని మా మమ్మీకి ఇప్పుడు అసలు ఆ జాయింట్ పెయిన్ అనేది లేదు, చక్కగా వర్క్ చేసుకుంటారు. పని ఆవిడ కూడా ఇంట్లో లేదు, చక్కగా వర్క్ చేసుకుంటుంది. మాది హౌస్ కూడా కొంచెం పెద్దది. ఇవన్నీ రోజు వర్క్ చేసుకున్న చాలా మమ్మీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. డాడీకి అయితే 2 times చనిపోతారని చెప్పేశారు మా డాడీ, బ్రతకరు ఇంకని చెప్పారు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లోపలికి వెళ్తుంది, ఆయన ఏమి ఫుడ్ తినట్లేదు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అలాంటి టైంలో ఈ హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీయే కాపాడింది డాడీని. ఆ టైంలో నేను తను ఈ సప్లిమెంటరీ తీసుకోవడం, ఇక్కడ ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల తను కూడా రికవర్ అయ్యారు. మాకు కొన్ని ఇప్పుడు డాడీ ఆ రోజు మా మాట వినలేదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే 8 lakhs అవుతుంది అని చెప్పారు. 8 lakhs 9 lakhs అది కూడా మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. లిటరల్లీ ఇప్పటికి కూడా అదే మాట అంటున్నారు. కానీ డాక్టర్స్ రియాలిటీలోంచి చెప్తున్నారా అంటే నో, డాక్టర్స్ ఫేకే చెప్తున్నారు. 8 lakhs అంటే 4 lakhs అవుతున్నది, 8 lakhs చెప్తున్నారు. కానీ మనకి ఆరోగ్యం అవసరం. సో అక్కడ మనం 8 lakhs పెట్టాల్సిన పరిస్థితే. అది మోసం చేయొచ్చు, వాళ్ళు బిజినెస్గా వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ మనం అక్కడ 8 lakhs పెట్టాల్సిందే. ఎందుకు అంటే నేను ఆ డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళాం, మా డాడీ మాకు కావాలి, మా డాడీ మాకు బ్రతకాలి, కావాలంటే మేము ఏం చేయాలి, అక్కడ ఫేక్ అని మాకు తెలిసిన మేము 8 lakhs పెట్టాల్సిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళాల్సిన వచ్చింది. అది ఎందుకు తెచ్చుకోవాలి? మనమే ఆరోగ్యంగా ఉండేటప్పుడు, మనమే హెల్దీగా ఉండేటప్పుడు ఏది అవసరం లేదు కదా, అన్ని ల్యాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. డాక్టర్స్ అందరూ జెన్యున్గా ఉంటారు అనుకుంటున్నారా? నెవర్. మెడిసిన్ వాళ్ళు బిజినెస్. ఇన్నాళ్ళు ఏంటంటే ఎక్కడో మెడికల్ షాప్ ఉండేది, డాక్టర్ క్లినిక్ ఉండేది, హాస్పిటల్ ఉండేది, వేరే దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డాక్టర్సే బిజినెస్, డాక్టర్సే మెడికల్ షాప్ పెట్టుకుంటున్నారు. వాళ్ళదే అంతా, వాళ్ళ దగ్గరే మెడిసిన్ కొనాలి. వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ ఇంకొకరి దగ్గర దొరకదు. ఎందుకు అంటే వీళ్ళది బిజినెస్, వీళ్ళ పరంగా వీళ్ళ కంపెనీ వీళ్ళకి ఇస్తుంటుంది, వాళ్ళకి స్పాన్సర్స్, ఇంకొకరు బెనిఫిట్స్, ఇంకొక కంపెనీ వాళ్ళు ఇంకొక డాక్టర్కి, ఇంకొక కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇస్తారు పర్సంటేజ్ ఎవరు ఇస్తారో వాళ్ళ కంపెనీని తీసుకుంటారు. అందుకే మనం తీసుకునే ఏ ట్యాబ్లెట్ కూడా కంపెనీస్ మారిపోతాయి. చూసుకోండి, ఒక డాక్టర్ రాసింది ఇంకొక దగ్గర దొరకదు. ఎందుకు? బిజినెస్. సో ఈ బిజినెస్లో మనం పడి చాలా వరకు మన హెల్త్నే పాడు చేసుకుంటున్నాం. దీని అంతటికి కారణం ఏంటి? మనకి లైఫ్ స్టైల్ తెలియదు. అంటే డాక్టరే మనకి దేవుడు, డాక్టరే మనకి చూపిస్తాడు, వెరీ గుడ్, డాక్టరే దేవుడు అనుకోవచ్చు, కానీ వాళ్ళు ట్రూగా ఉంటున్నారా లేదని మనం కూడా చెక్ చేసుకోవాలి. నేను మా డాడీ విషయంలో ఎప్పుడైతే మా డాడీకి 8 lakhs అవుతుంది, 9 lakhs అవుతుంది, 10 lakhs అవుతుంది అంటే నేను చాలా మెంబర్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు నాకు జెన్యున్గా కొంతమంది చెప్పారు అంత అవ్వదు, ఇది పొజిషన్ సిచ్యువేషన్ అని. అంటే డాక్టరే నాకు చెప్పారు కదా, మరి ఒక డాక్టర్ చెప్పిన మాటకి ఇంకొక డాక్టర్ చెప్పింది ఏంటి? సో అది మనం ఎప్పుడైనా తెలుసుకోవాలి. ఇక్కడ బిజినెస్సే ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్లో మనం పడి ఇంకా మనం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని ఇంకా మనం డిప్రెషన్లోకి వెళ్ళి నేను వాడిన ఆ ట్యాబ్లెట్స్ వల్ల నా బాడీలోని చాలా వరకు నేను కోల్పోయాను. ఇప్పుడు నేను ఏ బ్లడ్ టెస్ట్ చేసుకున్నా, నా మొత్తం బాడీ చెకప్ చేసుకున్నా, ఒక్కటి కూడా నాకు లేదు, ఒక్క 1% కూడా హెల్త్ ఇష్యూ నాకు ఉండదు. ఎందుకు అంటే నేను అలాంటి ఫుడ్ తింటున్నాను. ఈరోజు నేను ఎంజాయ్ చేస్తూ తింటున్నాను ఫుడ్. ఫాస్టింగ్ అంటే, డైటింగ్ అంటే
మొత్తం ఫుడ్ మానేయడం కాదు. మీరు ఎక్కడికి వెళ్ళండి, డైట్ తీసుకోండి, ఫుడ్ మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, కంట్రోల్ చేసుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ వెయిట్ లాస్. ఎక్కడైనా నాకు చూపించండి ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అనేది. వెయిట్ లాస్ అనేది మొత్తం అన్ని మానాలి, మానితేనే మనం వెయిట్ లాస్ అవుతాం. వాళ్ళు చెప్పేది మనం తినలేము కూడా ఫుడ్. కానీ నేను జాయిన్ అయిన కమ్యూనిటీలో ప్రతిదీ నేను టేస్ట్ చేస్తాను, ప్రతిదీ మేము తింటూ మేము వెయిట్ లాస్ అయ్యాం. ఇప్పుడు నేను హైడల్ వెయిట్కి వచ్చాను, స్కిన్ టోన్ మారింది, బాడీ స్ట్రక్చర్ మారింది, మొత్తం అన్ని రకాలుగా ఫిజికల్గా అన్ని రకాలుగా నేను హెల్దీగా ఉన్నాను అని అంటే ఈరోజు నేను తీసుకున్న న్యూట్రిషన్. తర్వాత న్యూట్రిషనే కాదు, డైట్స్ మెయిన్. నేను ఎడ్యుకేషన్ మెయిన్. నేను ఎక్కువగా ఇందులో న్యూట్రిషన్ అంటే ఫేక్గా కూడా ఎవరైనా వాడచ్చు, అది నేను చెప్పలేను. కానీ మా కమ్యూనిటీలోనే ఏముంటుందంటే న్యూట్రిషనే కాదు, స్పెషల్ డైట్స్ ఉంటాయి. అన్నీ తింటూ వెయిట్ లాస్ అయ్యే డైట్స్ మాకు ఇస్తారు. డైట్స్ దాన్ని అనరు, మాకు నచ్చే ఫుడ్ని మేము తింటున్నాం ఎంజాయ్ చేస్తూ. అలానే వర్కౌట్స్ చేస్తుంటాం, తర్వాత ఎంజాయ్ చేస్తాం. క్లాస్ అంటే మేము ఆ ఎడ్యుకేషన్లో ఎంత నాలెడ్జ్ ఉందా, ఇంత ఉందా ఫుడ్లో అని మాకు ఒక నాలెడ్జ్ని సార్ మాకు ఇస్తున్నారు. సో దానివల్ల మేము లైఫ్ స్టైల్ అంతటిని మేము చేంజ్ చేసుకున్నాం. అది ఎవరైనా చెప్పగలరా? ఓకే, మీరు ఇప్పుడు డబ్బుల కోసం ఆలోచిస్తారు కదా, మనం ఆలోచిస్తాం. ఒకేసారి 8 lakhs 10 lakhs ఖర్చు పెట్టడానికి రెడీ అవుతాం, మోసంగా కూడా వెళ్తాం. ఇప్పుడు మా డాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, 10 lakhs నేను ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మా డాడీకి 10 lakhs మా డాడీ తీయాలి పాకెట్లో. ఎందుకు? ఇప్పుడు అది ఆ పరిస్థితి ఎందుకు సిచ్యువేషన్ తెచ్చుకోవాలి? అది కూడా 10 lakhs అవ్వదండి, అది 4 lakhs మినిమం, 3.5. కానీ డాక్టర్స్ ఎక్కడా లేదు, అందరు కూడా అదే చెప్తున్నారు, 10 lakhs 8 lakhs ఇలాగే అవుతుందో అని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ ఇంకొక డాక్టర్ ఎందుకు చెప్పారు 3.5 అని, 4 lakhs అని? అక్కడ వేరియేషన్ నాకు అనిపిస్తుంది. కానీ మేము ఎక్కడ తీసుకోవాలి రిజల్ట్? కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇది చెప్తున్నాను, ఇదంతా కూడాను నేను తీసుకున్న రిజల్ట్ ఎక్కడ మోసం జరుగుతుంది, ఎక్కడ మన లైఫ్ స్టైల్ మనం చేంజెస్. మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు అంటే మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా స్టిల్ మన లెగ్స్ మీద మనం ఉండాలి. మనం ఎక్కువగా అమౌంట్ సంపాదించుకోవాలన్నా, మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలన్నా, మీరు మంచి లైఫ్ స్టైల్లో ఉండాలన్నా, మీ పిల్లల్ని బాగా చూసుకోవాలన్నా, మీ పేరెంట్స్ని మీరు బాగా చూసుకోవాలన్నా, మీకు ఫినాన్షియల్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మెయిన్ ఏం కావాలి? మనకి హెల్త్ కావాలి. ఆ హెల్త్ లేనప్పుడు మనం ఏమీ చేయలేం. ఆ హెల్త్ పోయేటప్పుడు 1 or 2 days 3 days 4 days 5 days మనకు చూస్తారు మన ఇంట్లో వాళ్ళు, హ్యాపీగా మనల్ని అయ్యో పాపం అని అంటారు. తర్వాత మిమ్మల్ని చూసే విసుక్కుంటారు వాళ్ళు. మీరు డబ్బులు సంపాదించుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తారో ఆ టైంలో మీకు రెస్పెక్ట్ ఉంటుంది మీ మీద. అదే డబ్బులు మీరు సంపాదించుకుంటూ ఉండండి, ఆరోగ్యం కోల్పోయి అదే ఆరోగ్యం మీద 8 లక్షలు 9 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టాలని పరిస్థితి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీయే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు, ఇంత డబ్బులు అవుతున్నాయి అనేసి. మనిషి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అన్ని రోజులు కూడా వచ్చేస్తుంది. స్టిల్ నౌ మనం ఏదైతే మన హెల్త్ని మనం కాపాడుకుంటామో అప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నేను తీసుకున్న రిజల్ట్ అందరూ తీసుకోవాలని ఒక కోరిక. ఇది బిజినెస్ కాదండి, జస్ట్ నేను ఒక హెల్ప్ అనమాట, హెల్పింగ్ హ్యాండ్లో ఉండాలి. నా వలన కొంతమంది మెంబర్స్ సేవ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో నేను చెప్తున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం మేము ఎంత స్ట్రగుల్ అయ్యామన్నది ఆ ఎక్స్పీరియన్స్తో మీకు నేను చెప్తున్నాను. సో ఒకటి మనం చేసే ప్రతిది కూడాను ఆలోచనతో చేయాలి. ఆ ఆలోచన కూడా కావాలంటే గాడ్స్ ఒక డోర్స్ని కొన్ని ఓపెన్ చేస్తారు. ఆ డోర్స్ మనం ఓపెన్ చేసేటప్పుడు మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం అందులోనికి స్టెప్ వేస్తే లైఫ్ ఎంత బాగా చేంజ్ అవుతుందో. ఇప్పుడు లావుగా ఉండి తర్వాత మనం నడవలేని పరిస్థితిగా ఉంటే మనల్ని చూసి అందరూ అంటారు, ఏంటి ఆ అమ్మాయి అలాగుంది, ఏంటి అసలు అతను అలా ఉన్నాడు బాబోయ్ చూస్తుంటే, నవ్వుకుంటారు కూడా. మనం ఎంత చక్కగా మంచిగా రెడీ అయినా వెయిట్ ఎక్కువ ఉండేటప్పుడు మనకు లుక్ రాదు. అదే మనం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి మనం కాస్ట్లీ ఐటమ్స్ మనం ఆర్నమెంట్స్ వేసుకున్నా లుక్ రాదు. ఎప్పుడు వస్తుంది అంటే మనం నీట్గా ఎప్పుడైతే ఉంటామో, మనం హెల్దీగా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మనకి వెయిట్ అనేది మన స్కిన్ అయినా, మన స్ట్రక్చర్ అయినా, మన ఫిజికల్గానా మనము హెల్దీగా ఉంటాము. అప్పుడు ఉండేటప్పుడు అందరికీ మనం చక్కగా నీట్గా కనిపిస్తాం, హెల్దీగా మనం కూడా యాక్టివ్ అవుతాం అన్నిట్లోని.
ఒకరికి కనిపించాలని కాదు, మనం యాక్టివ్గా మన హెల్త్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. సో అది మెడిసిన్ ద్వారా కాకుండా ఫుడ్ ద్వారా ఉంచుకోవడం అనేది ఎంత ఆపర్చునిటీ. మాకు మేము తీసుకుంటున్నాం కదా, అదే మీకు అందరికి కూడా తీసుకుంటే బాగుంటుందని జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను అంతే. మేము తీసుకున్నది ఇంకొకరికి చెప్పాలి, ఎందుకంటే అది చెప్పకుండా మాలోని మేమే ఉంచుకోకూడదు, అది సెల్ఫ్ అవుతుంది. కాబట్టి నేను ఎదుటి వాళ్ళకి చెప్తుంటాను అనమాట. సో వాళ్ళు ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే గుడ్, వాళ్ళ లైఫే బాగుంటుంది. అప్పుడు వాళ్ళే అంటారు, మా లైఫ్ ఎంత చేంజ్ అయ్యింది. నేనే విన్నాను, నా మాట విని చాలా మెంబర్స్ వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళ లైఫ్లో ఎలాగా వాళ్ళు హ్యాపీగా షుగర్, బీపీ, తర్వాత థైరాయిడ్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు చాలామంది, ఇలాంటి బాధలు పడుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నాము అన్న మాట నాకు ఎంత హ్యాపీనెస్ ఉందో అది నాకు కావాలి. చాలామంది ఆ రిజల్ట్ తీసుకున్నారు, ఎందుకు ఈ ఫుడ్ ద్వారా తీసుకున్నారు, ఇంకేం కాదు. వాళ్ళు నమ్మారు, వచ్చారు. డబ్బులు ఏముందండి, మనం వెళ్తే షాపింగ్కి ఖర్చు పెట్టమా, మనము తింటాము, ఏది పడితే అదే ఫుడ్ తింటాం, ఖర్చు పెట్టమా. మనకి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, డాక్టర్ స్కాన్ ఇది అది అంటారు, మనకు కరెక్ట్గా తెలీదు. బాడీలోని మనకి ఏం ప్రాబ్లం జరుగుతుందన్న తెలియకుండా జరుగుతుంటుంది. అదే మనం హెల్తీగా ఉంటే ఏ బాడీ చెకప్లు అవసరం లేదు, ఎక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకే తెలుస్తుంది మనం యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి. యాక్టివ్గా ఉండడం ఏమి ఉండదు, అది అందరూ మీరు గ్రహించుకోండి. ఈ అమౌంట్ పెట్టాలి, ఇంత అవుతుందా అమ్మో అని అంటే ఆ అమౌంటే మీరు పెట్టకపోతే తర్వాత ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీరు నరకం పడుతూ అమౌంట్ పెట్టినా మీకు రిజల్ట్ ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలరా? అది కూడా నో గ్యారంటీ. మెడిసిన్ రాస్తారు, ఆ మెడిసిన్ మీరు ఏ మెడిసిన్ అయినా, ఈవెన్ చిన్న ట్యాబ్లెట్ థైరాయిడ్ ట్యాబ్లెట్లోనైనా అందులో మీకు కనిపించేది సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.